హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులపై ఎన్హెచ్ఏఐ కీలక అప్డేట్ త్వరలోనే. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు RRR ఉత్తర భాగానికి సంబంధించిన నిర్మాణ పనులకు ఎన్హెచ్ఏఐ మరోసారి టెండర్లను ఆహ్వానించింది. ట్రాఫిక్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని 4 వరుసల రహదారిని 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా విస్తరిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టును 5 ప్యాకేజీలుగా విభజించి హైబ్రిడ్ యూనిటీ మోడల్లో చేపట్టనున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు రహదారి ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు. 6 వరుసల పనులకు ఎన్హెచ్ఏఐ తాజాగా బిడ్లకు ఆహ్వానం కూడా పలకనుంది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో ఒక కీలక అడుగు పడిందని రియల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రహదారి ఉత్తర భాగానికి సంబంధించిన పనులకు జాతీయ రహదారులకు ప్రాధికారిక సంస్థ మరోసారి టెండర్లను కూడా ఆహ్వానించింది. అంతకుముందు ప్రతిపాదించిన 4 వరుసల రహదారిని ట్రాఫిక్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా మారుస్తూ మరోసారి టెండర్లను పిలిచారు. తాజాగా కేంద్ర సర్కారు కూడా కొత్త నిర్ణయాన్ని తీసుకొని వచ్చింది. 8 వరుసలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే RRR ఉత్తర భాగము అండ్ దక్షిణ భాగాన్ని కలిపి మొత్తంగా కనుక చూసుకున్నట్టయితే 8 వరుసలు కావాలి అని కోరిన కేంద్ర ప్రభుత్వం 6 వరుసలకి మొగ్గు చూపినట్టుగా కూడా రీసెంట్గా మనం న్యూస్ అయితే చూసాము. అంతేకాకుండా RRR ఉత్తర భాగం మొత్తం 161.518 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇది సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ వద్ద ప్రారంభమై యాదాద్రి భువనగిరి జిల్లాలోని తంగిడిపల్లి వరకు కొనసాగుతుంది. ఎన్హెచ్ఏఐ ఈ భారీ ప్రాజెక్టును